ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ ఇట్లా ఉంటే ఇంకొక పక్క కాంగ్రెస్ పార్టీ నవ్విపోతురుగాక నాకేటి సిగ్గు అన్నట్టు ఇవాళ మా నిజామాబాద్ ఎన్నికలకు ఇన్ఛార్జ్గా ఎమ్మెల్యే గాంధీ గారిని పంపడం జరిగింది. మరి గాంధీ గారు ఎవరు అంటే బీఆర్ఎస్ పార్టీ కోటాలో ఆయనకు పిఎస్సి చైర్మన్ వచ్చింది. ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పిఎస్సి చైర్మన్ వచ్చింది. ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు స్పీకర్ గారు క్లీన్ చీట్ ఇచ్చిండ్రు. ఈయన పార్టీ మారలేదు, ఈయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అని క్లీన్ చీట్ ఇచ్చారు. మరి ఈయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయితే నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జ్గా ఎట్లా వస్తాడు? దానికి బాజాప్తా గాంధీ భవన్ నుంచే మీరు ఇవాళ లెటర్ ఇచ్చి పంపించారు. అంటే అధికారంలో ఉన్నటువంటి పక్షం ఘోరాతి ఘోరంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ప్రజల యొక్క తీర్పును అవహేళన చేస్తూ వాళ్ళు ఒక పద్ధతి పాటిస్తారు, ప్రతిపక్షం ఇంకొక పద్ధతి పాటిస్తారు. ఎవరిని నమ్మాలి ప్రజలు? ఈ టైంలో ఎవరి కోటేయాలి ప్రజలు? ఇంత అవహేళన చేస్తే మాలాంటి బాధ్యత కలిగినటువంటి సంస్థలు చూస్తూ ఊరుకోవడం కరెక్ట్ కాదు. కాబట్టి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ నిన్న కూడా నేను డిమాండ్ చేసిన, ఒక పక్క సంజయ్ గారు జగిత్యాల ఎమ్మెల్యే సీఎం గారు ఆధ్వర్యంలో చేరినటువంటి వ్యక్తికి స్పీకర్ గారు క్లీన్ చీట్ ఇస్తారు. ఇవాళ గాంధీ గారికి స్పీకర్ గారు క్లీన్ చీట్ ఇచ్చిరు. అయితే కాంగ్రెస్ పార్టీ అన్న ఆయనను వెనక్కి తీసేసుకోవాలి, నిజామాబాద్కి ఏదైతే ఆయన ఇన్ఛార్జ్గా వేశారో వెనక్కి తీసుకోవాలి. లేదంటే స్పీకర్ గారన్నా ఇప్పటికన్నా వేటేయండి దయచేసి. చిత్తశుద్ధి ఉంటే మీకు ఏమాత్రం మీ రాహుల్ గాంధీ గారు పట్టుకొని తిరిగే రాజ్యాంగం మీద మీకు ఏమాత్రం నమ్మకం ఉన్నా దయచేసి వేటు వేయండి గాంధీ గారి మీద. మీరు ఈ రెండు చేయకుండా ప్రజల్ని మోసం చేస్తే మాత్రం తెలంగాణ ప్రజలకు మెమరీ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది, ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. సమయం సందర్భం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని రెండు కూడా